నమో వెంకటేశాయ. గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే అప్పుడు జరిగేటువంటి విధి విధానాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జరిగేటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయనేది భక్తులు అందరూ కూడా ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రశాంతంగా మేము చూసుకోగలుగుతున్నాము. అనేక రకమైన ఒత్తిడి లేక దర్శన విషయాల్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు అవ్వచ్చు, అలాగే దర్శన యొక్క కంటోన్మెంట్లో పెట్టేసినప్పుడు మనకి ఇప్పుడు సేవా కార్యక్రమం, దేవస్థానం నుంచి జరిగేటువంటి సేవా కార్యక్రమం, ప్రసాదాలు, అలాగే పాలు, ఇలాగ చంటిబిడ్డలకి అన్ని రకాలుగా చక్క సేవలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతోంది. లడ్డూ నాణ్యత విషయంలోకి వస్తే గతంలో ఇలా కొవ్వు పదార్థాలు కలిసినాయని చెప్పిన సిట్టు వేయటం, దాని మీద రకరకాల విచారణ జరగడం, జనాలకి దాని మీద నమ్మకం పోయేలాగా గత ప్రభుత్వం చేసింది. స్వామివారు ఊరుకోరు కదండి. మరి స్వామివారి మహాప్రసాదం, ఆ లడ్డూ ప్రసాదం అంటే కోట్లాది ప్రపంచమంతా కూడా ఆ ప్రసాదాన్ని కళ్ళగొద్దుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అటువంటి ప్రసాదానికి గత ప్రభుత్వంలో దాని మీద నిందలు వేసి దాని వ్యవస్థని పాడు చేసేసి అనేక డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రసాదాన్ని అపవిత్రం చేసేశారు. మళ్ళా ఆ స్వామివారే, సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారే మళ్ళా ఇప్పుడు కూటమి పాలనలో చక్కనటువంటి శశాస్త్రమైన శ్రేష్టమైనటువంటి నెయ్యి పదార్థం, అలాగే జీడిపప్పు, నాణ్యమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి నివేదన పెట్టి చక్కనటి ప్రసాదాన్ని భక్తులందరూ కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కళ్ళగద్దుకొని చక్కగా స్వీకరిస్తున్నారు. చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాగా గత ప్రభుత్వంలో దాని మీద అనేక రకమైనటువంటి భక్తులు హిందూ మత విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా లడ్డూ మీద విష ప్రయోగాలు చేసే పరిస్థితికి గత ప్రభుత్వంలో చేశారు. మళ్ళా స్వామివారి మహత్యం వల్ల సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారే ఈ కూటమి పాలనకి అవకాశం ఇచ్చి ఇప్పుడు చక్కగా నిన్నగాక మొన్న ఆ రథసప్తమి నాడు మరి 3 లక్షల మంది భక్తుల దర్శనం